50 size double katori blouse cutting అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 17 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 52 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 44 ఇంచెస్. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ డౌన్ ఒక లైన్ డ్రా చేస్తామండి. మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 17 ఇంచెస్ కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 18 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి 46 నుంచి 50 సైజ్ వరకు షోల్డర్ అనేది 7.5 ఇంచెస్ తీసుకుంటామండి. నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. షోల్డర్ అనేది 7.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటామండి. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి 7.5 ఇంచెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రెస్ట్ మార్క్ చేస్తాము. అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేస్తాం అనుకోండి 12.5 ఇంచెస్. సో దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 13 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 13 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 13 ఇంచెస్, ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 12.5 ఇంచెస్. అందులో హాఫ్ ఇంచ్ తీసేస్తే మనకి 12 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి 12 ఇంచెస్ ఉందా లేదో ఒకసారి చెక్ చేస్తాము. ఇది 12 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ వచ్చేసి మనకి 44 ఇంచెస్. సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11 ఇంచెస్. ఇక్కడ 11 ఇంచెస్ మార్క్ చేస్తాము. 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచులు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఇంకొక లైన్ డ్రా చేస్తాము. అండ్ ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది వచ్చేసి మనకి 12 ఇంచెస్, దీనికి సగానికి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్. మనకి టక్స్ పట్టాకి 11 ఇంచెస్ ఉంటుందండి. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి 12 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేను 11.5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక స్లాంట్కి ఒక లైన్ డ్రా చేస్తాము. నేను ఇక్కడ ఇది కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ అనేది జస్ట్ మార్క్ చేసి వదిలేసానండి, ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లాగా వైట్ షీట్ తీసుకొని ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేస్తామండి. కంప్లీట్గా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇట్లా ట్రేస్ చేస్తాము. మనకి ఇట్లా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది హాఫ్ ఇంచ్ లోపలికి ఉండాలి. సో ఇట్లాగా లైన్స్ డ్రా చేసుకొని హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని జస్ట్ ఇక్కడ కర్వ్ షేప్ ఇస్తాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు అండి. నెక్ వైడ్ వచ్చేసి 3 నుంచి 3.5 ఇంచులు పెట్టుకోవచ్చు.
అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము, అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. స్కేల్ ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి ఇట్లాగా కర్వ్ మార్క్ చేస్తాము. ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. అది .1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి, 12.5 ఇంచెస్, దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసి 14 ఇంచెస్ వస్తుంది మనకి. సో ఇక్కడ 14 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ .2 వచ్చేసి ఫుల్ బ్రెస్ట్ మనకి 14 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. సో 17 ఇంచెస్. ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. టోటల్గా వచ్చేసి 17 ఇంచెస్. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 10 చేసాము అనుకోండి 5 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తాము. సో 5.5 ఇంచెస్. ఇక్కడ 5.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ కూడా 5.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచెస్ ఈ లైన్లో కూడా మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది ఎంత ఉందో కొలుచుకొని దాన్ని సగానికి మార్క్ చేసుకుంటాము. అంటే ఇది 14 ఇంచెస్ ఉంది, దీనికి సగానికి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తాము. ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేసి ఇట్లాగా కర్వ్ డ్రా చేస్తాము. అనేది ఫ్రీ హ్యాండ్తోనే కర్వ్ డ్రా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేసేస్తాము. ఈ 50 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి. దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేసేస్తామంటే కటోరీ అనేది. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తాను. జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాను. ఇది కట్ చేస్తాము.
అండ్ ఈ 2 పార్ట్స్ ఇట్లాంటి వేరే వైట్ షీట్ని తీసుకొని ఫస్ట్ పార్ట్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కూడా అండ్ ఇట్ సైడ్ కూడా 1 ఇంచ్ మార్క్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్ని ట్రేస్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి కిందకి 1.5 ఇంచ్ మార్క్ చేస్తామండి. అట్లాగే పక్కన 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తామండి. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లా కర్వ్ షేప్ ఇస్తామండి, ఫ్రీ హ్యాండే. అండ్ మిడిల్లోనే ఇక్కడ చాలా లైట్గా వస్తుందండి కర్వ్ షేప్ అనేది. ఇది కట్ చేసేస్తాము. ఇది కూడా కట్ చేసేస్తాను. ఈ 2 పీసెస్ కూడా మనం క్లాత్ మీద పెట్టుకునేటప్పుడు క్రాస్ పీసెస్ తీసుకోవాలండి. ఇది వచ్చేసి 2 ఇంచెస్. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. సో ఇది 50 సైజ్ డబల్ కటోరీ కటింగ్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. మనకి టోటల్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. ఇవి 50 సైజ్ హ్యాండ్ కటింగ్స్ అండి. వీటి లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.